బంగారం కోసం దారుణంగా కత్తితో పొడిచి మరీ చంపేశారు. ఒకరిని కాదు, ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్స్ని. మరి దారుణం కదా. మా పక్క ఏరియా దువ్వాడ పక్కన రాజీవ్ నగర్ అనే ఏరియా. ఇంకా అక్కడ పండగ కోసం హైదరాబాద్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే వచ్చారు. రాజీవ్ నగర్ అనేది సొంత ఊరు. హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. వచ్చి ఇద్దరి దగ్గర బాగా బంగారం డబ్బు ఉండడం ఎవరో బాగా గమనించి ఈ పని అయితే చేశారు. మరి దారుణంగా చంపేశారు కత్తితో పొడిసి. మరి ఫస్ట్ అయితే ఆమెను చంపి బెడ్రూమ్ దగ్గర వేసేసారు. తర్వాత అతన్ని చంపేశారంట. కానీ అందరూ ఏమనుకున్నారంటే 3 days నుంచి ఇద్దరు బయటికి రాకపోవడం, ఇంటి ముందుకు వచ్చి గమనించగా వాసన అయితే వచ్చిందంట బాగా. అప్పటికి డోర్ తీసి చూడగా అతన్ని అయితే కత్తితో పొడిచి చంపేశారు. ఇంకా అందరూ ఏమనుకున్నారంటే అతను భార్య చంపేసిందేమో అనుకుని కేసు అయితే పెట్టారు. ఇంకా ఎంక్వైరీకి రాగా ఇంటి మొత్తం చెక్ చేస్తుండగా ఆమెను కూడా కత్తితో పొడిచి బెడ్రూమ్ దగ్గర అయితే వేసేసి డోర్ అయితే వేసేసారు. ఇద్దరిని పొడిచి ఇంకా దారుణంగా చంపేసి అతని బండి తీసుకుని పారిపోయాడంట. మరి దారుణం కదా. ఇంకా ఆ పక్కింటి దగ్గరే బంగారం డబ్బు కూడా దొంగేసేసారంట. ఇంకా పక్కింటి అతను వెంటనే చెప్పకుండా ఈ విషయం బయటపడిన తర్వాత అయితే చెప్పారంట. మరి దారుణం కదా. డబ్బు బంగారం కోసం ఒక ప్రాణం కాదు 2 తీయను. ఇంక ఇదైతే పెద్ద న్యూస్ అయ్యింది. ఇప్పటికి కూడా వెతుకుతున్నారు. వాడైతే దొరక్కుంటున్నాడు. డబ్బు బంగారం ప్రాణమే కాకుండా బండి కూడా పట్టుకొని పారిపోయాడు. నిజంగా వాడు దొరకకపోవడం అనేది పెద్ద ఇష్యూ. నిజంగా వాడు నేను అందరూ అనుకున్నది ఏంటంటే ఎవరో ఆ ఏరియా వాడే చంపాడని అయితే అనుకుంటున్నారు. ఈ విషయం మీరు విన్నారా? వింటే కామెంట్ చేయండి.